బ్యాగ్ ఏదో దొబ్బేశారంట, చిన్న బ్యాగ్, దాంట్లో ఐడి కార్డు డబ్బులు ఏమి ఉన్నాయంట. మరి పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, మరి ఏం జరిగిందో తెలియదు, కనుక్కొని చెప్తాను ఏమైందంట అది. సో ట్రావెల్ టైంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకొక విషయం ఏంటంటే ట్రైన్ ఎక్కగానే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, సో నేను డైరెక్ట్గా రైల్వే మినిస్టర్కి ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే సో మీరు కనుక ఈ ట్రైన్లో బయలుదేరుతున్న లైక్ ప్రయాణం చేస్తున్నారనుకుంటే Madras Coffee House, 30 rupees. Train number 12786, Mysore Kachiguda Superfast Express, platform number 5. Departure at 5:50. ఫ్రెండ్స్ హాయ్, అందరికీ నమస్కారం. ఎలా బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. సో దీన్ని కంటిన్యూషన్గా పెట్టచ్చు అనుకున్నాను. పొద్దున కోయంబత్తూరు నుంచి బెంగళూరు వచ్చాము. కేఎస్ఆర్ బెంగళూరు, క్రాంతివీర సంగొల్లి రాయన్న బెంగళూరు. సో ప్రస్తుతానికి అయితే స్టేషన్ బయట ఉన్నానండి. ఇప్పుడు మనకి 5:50కి ట్రైను, ప్లాట్ఫామ్ నెంబర్ 5, కాచిగూడ ఎక్స్ప్రెస్. అశోకాపురం నుంచి కాచిగూడ వరకు వెళ్ళేది. హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు కంటిన్యూగా దొరకలేదు కాబట్టి ఇలాగా బెంగళూరు వచ్చాను. సో స్టేషన్ చూపిస్తాను చూడండి. సో ఆ మాల్ చూసుకుంటే ఏటీఎమ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయండి. అలా కొంచెం ఇటు వస్తే ఇక్కడేమో అన్రిజర్వ్ టికెట్స్ తీసుకోవచ్చు, ప్లస్ స్నాక్ షాప్ అది ఉంటుంది. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇలా తిరిగితే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది వెనకాల. అటు సైడ్ 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. సో ఇలా ఉందండి స్టేషన్ బయట. మైసూర్ కాచిగూడ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12786, ప్లాట్ఫామ్ నెంబర్ 5, 5:50. ఆన్ ద వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చాను. జామ్ ప్యాక్డ్గా ఉందండి స్టేషను. నాకు తెలిసి హైదరాబాద్కి జామ్ ప్యాక్డ్గా వెళ్ళిపోతుంది అనుకుంటా ట్రైను. ఫుల్ రష్గా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో బెంగళూరుకి ముందే ఉందండి, ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరుకి. రైట్ టైంకి వచ్చేస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. సో నేను బుక్ చేసినప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్ 5 ఉండేదండి. దాని తర్వాత చాలా రోజులు వెయిటింగ్ లిస్ట్ 3 ఉంది. దాని తర్వాత ఆర్ఏసీ ఉంది చాలా రోజులు. నిన్న కాక మొన్న కన్ఫర్మ్ అయింది. ఈరోజు చార్ట్ ప్రిపేర్ అయ్యాక A2 కోచ్ నెంబర్ 5 వచ్చింది. నాకు తెలిసి సైడ్లో ఎవరు అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, చూడాలి. ఫ్రెండ్స్ ఈ ట్రైన్ చూసుకుంటే అశోకాపురం అనే చోటు నుంచి బయలుదేరుతుందండి. అశోకాపురం ఇస్ నథింగ్ బట్ ఇంకొక టెర్మినల్ మైసూర్లో. సో అశోకాపురం, మైసూరు, కెంగేరి మీదుగా బెంగళూరు తర్వాత బెంగళూరు కంటోన్మెంట్. దాని తర్వాత ఇంకా యలహన్క, మళ్ళీ మన ఆంధ్రాకి వచ్చేసరికి రాయలసీమలో ఆర్డర్ తెలియదండి, కానీ గుత్తి, అనంతపూర్, హిందూపూర్ మీదుగా కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, కాచిగూడ. సో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 స్టేట్స్ కవర్ చేస్తుందండి బండిది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మంచి ట్రైన్ అని విన్నాను, రివ్యూలో చూశాను కూడా. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రంట్ 2 జనరల్ కోచెస్. ఫ్రెండ్స్ హాయ్, ట్రైన్ అయితే ఎక్కేసానండి. మొత్తం లగేజెస్ సర్దేసుకున్నా, పక్కడు వేసేసాను. నేను ఎందుకంటే ఎనీ టైం పడుకుని పోతాను నేను. మరి వ్లాగ్ ఏం చేస్తారని అడగచ్చు మీరు. చేస్తాం, వ్లాగ్ వేయడానికే కదా వచ్చింది. సో ఇంకొక విషయం ఏంటంటే ట్రైన్ ఎక్కగానే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే దీనికి ప్యాంట్రీ కార్ ఉండదు కాబట్టి డిన్నర్ అయినా ఆర్డర్ చేసుకుని ఇక్కడే ఆర్డర్ చేసుకోండి చెప్పి వచ్చింది. నాకు అది టెక్స్ట్ మెసేజ్ కూడా పంపారు, నో ప్యాంట్రీ కార్ అవైలబుల్, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ ఫుడ్ అని అలాగా వచ్చింది మెసేజ్ నాకు. సో మీరు కనుక ఈ ట్రైన్లో బయలుదేరుతున్న లైక్ ప్రయాణం చేస్తున్నారనుకుంటే డిన్నర్ మీరే అరేంజ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, నా ఫుడ్ నేనే తెచ్చుకుంటానంటే మరీ మంచిది, తెచ్చుకోవచ్చు. నేను తెచ్చేసుకున్నా.
అండ్ రెస్ట్ రూమ్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి. మేబీ సెకండ్ ఏసీ వల్ల నీట్గా ఉందేమో, ఎందుకంటే నేను ఇందాక కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు అయితే దాంట్లో ఈ బీడీలు అవి వేసారు, సిగరెట్ పేకలు అవన్నీ ఉన్నాయి. అది అలా క్లీన్ చేయలేదో లేకపోతే అటు నుంచి వచ్చినప్పుడు అలా ఉందో బండి తెలియదు. ఇది అయితే నీట్గానే ఉందండి. మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం, లైక్ మైసూర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సీట్ నెంబర్ 5 నియర్ ఎంట్రన్స్. A2 కోచ్. సో ఫ్రెండ్స్, ఈ ట్రైన్ చూసుకుంటే 2 జనరల్ ఫ్రంట్ ఉన్నాయి, ఒక ఫస్ట్ ఏసీ, 2 సెకండ్ ఏసీలు ఉన్నాయి, 5 థర్డ్ ఏసీలు ఉన్నాయి, స్లీపర్ క్లాస్ వెనకాల ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు, నేను వెళ్ళలేదు వెనక్కి. సో అది సంగతి. సిగ్నల్. बाय बाय बेंगलोर और बेंगलुरु. సో ఫ్రెండ్స్, నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే షార్ప్గా 6 o'clock తీసారండి. నాకు బాగా షాకింగ్ అది. ఎనీవే, ఇలాగే రైట్ టైం వెళ్ళిపోతుందో చూద్దాం. కాచిగూడ పొద్దున్న 5:30కి. లెట్స్ సీ. కేఎస్ఆర్ బెంగళూరులో స్టార్ట్ అయిందండి బండి. నెక్స్ట్ బెంగళూరు కంటోన్మెంట్, ఒక 4 kilometers అంతే. సో వెళ్తూ ఉన్నాము ఆన్ ది వే టు బెంగళూరు కంటోన్మెంట్. ఫ్రెండ్స్, నేను టికెట్ రేట్ ఎంత, జర్నీ టైమింగ్ ఏంటి, ట్రైన్ టైమింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో వేస్తాను. చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను.
ఫర్ కంటోన్మెంట్ రైట్ టైం 6:10. సిగ్నల్
ఫ్రెండ్స్ మనం ఇంకా బెంగళూరు సిటీలోనే ఉన్నామండి. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే యలహంక. సో యలహంక బెంగళూరు సిటీలోకి వస్తుందా రాదా అంటే అదొక గుడ్ క్వశ్చన్, నాకు తెలీదు. సో మన వ్యూవర్స్ ఎవరైనా యలహంక నుంచి ఉన్నవాళ్ళు కానీ అయితే బెంగళూరు తెలుసు ఏమైనా చూస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ యలహంక అనేది సిటీలోకి వస్తుందా రాదా అన్నది మేము కూడా తెలుసుకుంటాం. ఇన్కంప్లీట్ మెట్రో ప్రాజెక్ట్ ఐ గెస్. అనే చోట ఆపేసారండి. స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఎందుకంటే చూసారా అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ప్లాట్ఫామ్ ఏమో కింద ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో, అండర్ కన్స్ట్రక్షన్. ఓకే ఓకే సిగ్నల్. సో నేను డైరెక్ట్గా రైల్వే మినిస్టర్కి ట్విట్టర్లో ట్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే మెట్రోలో ఉన్నంత చెకింగ్ ఇండియన్ రైల్వేస్లో లేదు, సో దాంట్లో తీసుకురావాలి దీంట్లో తీసుకురావాలి అని చెప్పి. ఎందుకంటే ఎవరో స్మోక్ చేస్తున్నారు రెస్ట్ రూమ్లో, నాకు ఇక్కడ వస్తున్న వాసన. మెట్రోలో ఇవన్నీ కుదరవు, అలాగే ఇండియన్ రైల్వేస్లో కూడా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను. ఎనీవే మనం ట్వీట్ చేసిన రెస్పాన్స్ ఉండదు. మేబీ ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఈ బ్లాగ్ కనుక చూస్తే ఈ యొక్క కోరిక మన్నించండి. ఏంటంటే సెక్యూరిటీ ప్లస్ చెకింగ్ అది స్ట్రిక్ట్ చేయండి. ఇలాగ స్మోకింగ్ లైన్ చేయకూడదు, సిగరెట్లు తీసుకోవడానికే వీలు లేదు అన్నట్టు పెట్టండి. గలేరియా మాల్. సదర్లాండ్. యలహంక జంక్షన్ 10 minutes delayed. 6:38 right time, 6:48 time. సో ఫ్రెండ్స్ యలహంక 10 minutes డిలేలో వచ్చిందండి. 6:38కి రావాలి, 6:48 అయింది. జస్ట్ ఒక 10 minutes అంతే. సిగ్నల్ ఓకే. ఫ్రెండ్స్ ఈరోజు నేను గివప్, తెలుగులో ఏమంటారబ్బా గివప్, సో వదులుకునే మూడ్లో ఉన్నాను. ఎందుకంటే నాది సీట్ నెంబర్ 5 అండి, సైడ్ లోవర్. ఇంకొక
ఆయన ఎలహాన్కలో ఎక్కారు, పెద్ద ఆయన. అండ్ దిస్ సీట్ నెంబర్ 6 అంటే సైడ్ అప్పర్. చాలా డీసెంట్గా అడిగాడు ఆయన, సార్ ఇలా మార్చుకుంటారా అని. నేను ఓకే నో అనలేకపోయా, ఓకే అనేసాను. యాక్చువల్లీ దాంట్లో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది, ఏంటంటే కింద ఏసీ రావట్లేదు, పై ఏసీ వస్తుంది, అదొకటి. ప్లస్ నాకు ఎందుకు ఈరోజు ఇవ్వాలి అనిపించింది. పొద్దున్న కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్లో ఒక లేడీ అడిగింది నన్ను మార్చుకుంటారా అని. ఓకే అని చెప్పి నేను నా లోయర్ వదులుకొని సైడ్ లోవర్ తీసుకున్నా. అప్పుడే సైడ్ అప్పర్ వస్తే బాగుండు కదా అనుకున్నా, కానీ ఈరోజు ఇప్పుడు నాకు సైడ్ అప్పర్ దొరికింది. ఎంతో హ్యాపీ, వదులుకునే మూడ్లో ఉన్నాను ఈరోజు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ నేను మార్చేసుకున్నాను. సో సైడ్ అప్పర్ చూసిన ఏసీ బాగా వస్తున్నాడు, కింద రావట్లేదు. సో అది కాకుండా కిందేమో ఈ స్క్రీన్ పిన్లు పని చేయట్లే, ఏం పని చేయట్లేదు, అలా అలాడిపోయి ఉంది. ఇక్కడ బాగానే ఉంది, కవర్ అయిపోయింది మొత్తం. ఓకే ఛార్జింగ్ ఆన్. రైట్, హిందూపూర్ ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్ కర్ణాటక దాటి ఆంధ్రప్రదేశ్ వచ్చేసాము. రాయలసీమ హిందూపూర్ అనే చోటుకు వచ్చాము. నెక్స్ట్ ఇంకా రాయలసీమ మీద తెలంగాణ వెళ్ళిపోతుంది. సో నైట్ కవర్ చేద్దాను కూడా ఏం తెలియదు, చీకటిగా ఉంటుంది. కాబట్టి నేను పడుకుందాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ నిద్ర వస్తుంది అనుకుంటున్నాను. కింద కాల్ పెట్టాలనుకున్నాను, హిందూపూర్లో కాల్ పెట్టేశాను. నెక్స్ట్ తెలంగాణ. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. టైం ఇప్పుడు 5:15. హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. సో నేను నిద్ర లేచాను. నైట్ ఏదో ఇప్పుడు దొంగతనం జరిగినట్టుంది ఇక్కడ. సో నైట్ చూసుకుంటే వాళ్ళ బ్యాగ్ ఏదో దొబ్బేశారంట, చిన్న బ్యాగ్, దాంట్లో ఐడి కార్డు డబ్బులు ఏమి ఉన్నాయంట. మరి పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, మరి ఏం జరిగిందో తెలియదు, కనుక్కొని చెప్తాను ఏమైందన్నది. సో ట్రావెల్ టైంలో జాగ్రత్తగా ఉండాలి.